వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు రాజకీయాలకు మారిపోయారు, వెన్నుపోటు పొడిచి ఎవరినైనా ఎంతకైనా దిగజార్చడానికి వెనుకాడు అన్న ఉద్దేశంతో ఒక వీడియో పోస్ట్ చేశారు. అయితే ఈ మాటలు అనేది మరెవరో కాదు, సీనియర్ ఎన్టీఆర్ అన్న మాటలను ఆయన జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో ఏంటో మనం ఒకసారి చూద్దాం. చెప్పింది ఎప్పుడు మీరు కానీ నేను కానీ మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావు ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అని నిదర్శనం సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. ఇంచుమించుగా నా రక్తం మంతు పుట్టిన నా కూతురికి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో అడిగితే మనసులో ఆలోచించమని అడుగుతున్నాను. కానీ వాళ్ళు మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను. మానవుడు కాదు, మేము పశువులం, నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళకు ఇంట్లో తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న దాతలు వాడు చేస్తున్నాడు. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, వికాసం పోదు. అది సత్యం. ఇది ఆయన జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విడుదల చేసిన వీడియో. ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఆయన జయంతి రోజు ఆయన జయంతిని పురస్కరించుకొని అందరూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పేసి సందర్భంగా ఈ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆయన గారి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, వెళ్ళి ఎన్టీఆర్ గారిని సందర్శించుకున్నారు. అయితే ఇదే సందర్భంగా ఆయనకి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తన ఏ విధంగా ఇబ్బందులకు పడ్డాడు, తను వెన్నపోటు పొడిచింది ఎవరు, తన పదవి కోసం, కేవలం పదవి కోసం మానవత్వం మరిచి పిల్లనిచ్చిన తండ్రిని, అంటే కనీసం ఇంచుమించు తండ్రి లాంటి వాడిని పదవి కోసం ఎంతటికైనా దిగజారుతాడు చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు పదవి కోసం ఏమైనా ఎంతకైనా దిగజారుతాడు అన్న దానికి ఈ వీడియో రిలీజ్ చేశాడు. అయితే తనలో ఎక్కడైనా మానవత్వం ఉందా అని పరీక్ష చేశాడైతే అతనిలో ఎటువంటి మానవత్వం లేదు, కేవలం పదవిపై కాంక్ష తప్పితే ఎటువంటి ఇది లేదని చెప్పేసి మనం అని అంటున్నాడు. అయితే ఏదేమైనప్పటికీ పిల్లనిచ్చిన మామనే మోసం చేశాడని అదే పిల్లనిచ్చిన మామే మాట్లాడాడు వీడియో మనం చూసాం. మరి ఇట్లాంటి రాజకీయాలు ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయంటే కేవలం పదవి కోసం వెన్నుపోటు పొడిచి పార్టీని తన చేతుల్లోకి తీసుకొని ఎన్నికల్లోకి వెళ్ళి ఇలాంటి అవమాన ఘటనలు అవమానీయంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్. అదేవిధంగా మరి ఎన్టీఆర్ గారు జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడియో రిలీజ్ చేశారు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి మనసత్వం ఉన్న వ్యక్తి అని చంద్రబాబు నాయుడు గారిని గురించి సీనియర్ ఎన్టీఆర్ గారే మాట్లాడారు. మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తుంటే దాన్ని ప్రతి విమర్శలు వ్యక్తిగతంగా టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవిత చరిత్ర గురించి మీరేమంటారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.